ఈ మూసి ప్రక్షాళన పేరుతోటి రేవంత్ రెడ్డి యొక్క గాంధీ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఏదైతే విధ్వంసాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడో చుట్టుపక్కల రిజిస్టర్డ్ అండ్ పట్టాలతోటి సహా అన్నీ ఉన్న ల్యాండ్స్ ఇళ్లను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి తన బుల్డోజర్లతోటి కూలించుకుంటూ ఇక్కడ బఫర్ జోన్ దాకా ఏరియా ఉందనుకుంటూ రేవంత్ రెడ్డి అరాచకాలు ఏదైతే చేస్తూ ఉన్నాడో అరాచకాన్ని తొక్కడానికి నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు పాదయాత్ర నిర్వహించడం కూడా జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా కొందరు ఆ బాధితులు వాళ్ళ గోడుని విలపించుకోవడం కూడా జరిగింది. అయితే ఇందులో ఒక చిన్నపిల్ల మాట్లాడిన మాట చూసుకుంటే ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, కానీ ఈరోజు నేటి బాలల యొక్క మాటలు చూసుకుంటే రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే రేపటి నేరగాలన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఏదైనా ఉండుంటే మాత్రం రేవంత్ రెడ్డి పక్కా తప్పనిసరిగా జైల్లో పెట్టేటోడు. ఆ చిన్నపిల్లల్ని కూడా వాళ్ళ మీద కేసులు కూడా బనాయించేటోడు. అంతా గొప్పడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క వ్యవహారాన్ని మీరే చూడండి. నిన్న కేటీఆర్ గారు మూసీ దండి మార్చ్ భాగంగా ఆదివారం హైదర్ షా కోర్ట్ కేకే నగర్ నుంచి మధురా పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వరకు పాదయాత్ర చేసి అక్కడ బాధితులతో మాట్లాడుతున్న కేటీఆర్ గారు. అయితే వినండి, కాంగ్రెస్ ది లూటిఫికేషన్ శాడిస్ట్ ప్రెజర్తోనే మూసీలో రేవంత్ విధ్వంసం. కేటీఆర్ గారు 2 ఏళ్లుగా చేస్తున్నది కూలగొట్టుడు కొల్లగొట్టుడే. ప్రజలకు నీడ లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి బఫర్ జోన్ పేరిట ఇండ్లను కూల్చి రియల్ దందా. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని కూల్చలే. 16,000 ఇండ్లతో మూసీ మోడల్ చూపిన కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచిపెట్టేందుకే మూసీ పేరిట కాంగ్రెస్ 1,00,000 కోట్ల మింగే ప్లాన్. అభివృద్ధికి కాదు కమిషన్ల దందాకు మేం వ్యతిరేకం. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరివాహక ప్రజలకు అండగా ఉంటామని హామీ. నిర్వాసితులకు మద్దతుగా మూసీ దండి మార్చ్. అడుగడుగున గోడు చెప్పుకున్న బాధితులు. అయితే ఒక చిన్న అబ్బాయి ముచ్చట చూడండి, పిల్లోడి ముచ్చట. కిడ్నీ బ్యాంక్ టెడ్డీ బేర్ ఇస్తాం, మా ఇండ్లు కూల్చొద్దు అంటూ ఓ చిన్న పిల్లోడు కేటీఆర్ గారికి తన బాధను కూడా తాను వినిపించుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఒక ఇల్లు కూల కొడుతుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది, చిన్నపాటిది. ఆ ఇల్లునే కూల్చేస్తే ఈరోజు ప్రతిరోజు ఈఎంఐలు కట్టుకుంటూ ఆ ఇంటిని రీనివల్ చేసుకుంటూ లోన్లు తెచ్చుకుంటూ వాళ్ళు నానా రకాల ఇబ్బంది పడుకుంటూ ఎన్నో బ్యాంకులతోటి అటాచ్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడి ల్యాండ్స్ కోసమని రిజిస్ట్రేషన్ కోసమని ఇంటి లోన్ గురించి కానీ వాళ్ళ ఇబ్బందుల వాళ్ళ జీవితాలు గడుపుకోవడానికి ఇటు జాబులకు అంతా చూసుకుంటే ఓ చిన్నపాటి నరకమే అని చెప్పుకోవాలి. అటువంటి జీవితాల్లో రేవంత్ రెడ్డి బుల్డోజర్ని పెట్టి అలాంటి కూల్చడం కూడా ఓ మంచి పద్ధతి కాదు. ఎవరైనా కూడా అభివృద్ధిని చేయాలంటే మూసీ పరివాహక ప్రాంతాలను చేయాల్సిన అవసరం లేదు. మూసీల్ని కొంచెం లోపుగా డిగ్గింగ్ చేసి అంటే కొంచెం లోతుగా తవ్వి పూర్తి స్థాయిలో మరమ్మతులతోటి లోపల గచ్చేస్తారా, లేకుంటే పూర్తి స్థాయిలో కింద నేల కొట్టుకోపోకుండా సైడ్ వాల్ని వేస్తారా, ఏం చేస్తారా అనేది అది కదా డెవలప్మెంట్ అంటే. సరే పొడిగించాలి, మూసీకి అంతో కొంత ఉన్న ఒక 50 మీటర్సా లేకుంటే 30 మీటర్సా అంత డిస్టెన్స్ని పెంచుకోవాలి. కానీ ఏకంగా కిలోమీటర్ల దూరం, ఏకంగా 500 మీటర్ల దూరం, ఇది దేనికోసం ఇవ్వదంతా? ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం దేనికోసము? ఎవరైనా ప్రజలు మాకు ఇక్కడ అభివృద్ధి జరగాలి అని అంటేనే అది వేరు. అంతేగాని ఏది లేకుండా ప్రజలు వద్దు వద్దు అని తిరుగుతూ ఉన్నా కూడా మీ దగ్గర ఏమైనా కోర్టుది ఏమైనా ఉందా? కూల్చాలని ఏమైనా కోర్టు మీకు ఏదైనా ఆదేశాలు ఇచ్చిందా? ఏమైనా సపరేట్ జియో పాస్ చేసిందా? లేకుంటే మీ దగ్గర ఏమైనా గవర్నమెంట్ జియో పాస్ చేసిందా? లేకుంటే మీ దగ్గర ఏమైనా డిపిఆర్ ఏమైనా ఉందా? డిపిఆర్ లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మీరే విధంగా కూల్చడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ దేనికోసం? దీని మీద కూడా నిన్న ఒక వ్యక్తిని కూడా చూసిన, సామ రామ్మోహన్ రెడ్డి అట అతని పేరు. అతను ఏమంటున్నాడంటే మేము కూలుస్తామని చెప్పామా, మరి కూలుస్తామని చెప్పకుండా ఆ డోజర్లు ఎక్కడి, ఆ బుల్డోజర్లు ఎక్కడి, అవి మొత్తం చెట్లను కూడా వీకేస్తా ఉన్నాయి. అదేమైనా ఏఐ వీడియోనా, లేకుంటే ఎవరైనా దాన్ని క్రియేట్ చేశారా, స్కెచ్తో బొమ్మ గీశారా, ఏం చేశారు? ఈ సామ్మోహన్ రెడ్డికి రోజు జోకుడు తప్ప వేరే ముచ్చట ఉండదు. అంతగానే మీకు రేవంత్ రెడ్డి గురించి జోకాలంటే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన నాయకుడనో, ఈరోజు ప్రజల్ని ముంచిన నాయకుడనో, గొప్పగా డప్పులు కొట్టుకు బయట తిరిగి ఈరోజు ప్రెస్ మీట్ ముందు కూర్చొని డప్పులు కొడితే కుదిరితే ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మరి చెప్పులు తెగుతాయి, ఏం తెగుతాయి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ పూలదండలు తెగుతాయి, చెప్పులు తెగుతాయి, రెండే ఉంటాయి ముచ్చట. చిన్న పిల్లలు ఏమన్నాడండి, నా యొక్క ఆ యొక్క కిడ్నీ బ్యాంక్ టెడ్డీ బేర్ తీసుకొని మా ఇండ్లను కూల్చొద్దు అంటున్నాడు. గతంలో కూడా చిన్న పాప హైదరాబాద్తులు అందరూ స్క్రీన్ మీద ఒక ఎల్ఈడీని ఏర్పాటు చేసి సభను ఏర్పాటు చేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ చిన్న పిల్ల మాట్లాడే మాటలకి సమాజం ఏడ్చుకున్నది. ఈరోజు ఆ పిల్లడు చెప్పే మాటలు కూడా ఈరోజు సమాజం మొత్తం బాధపడే వ్యవస్థగా ఈరోజు ఇల్లు గూలగొట్టమని ఈరోజు అధికారం ఇచ్చారు రేవంత్ రెడ్డికి. ఏంది ఇది? భద్రత బలగాలను దింపి ప్రజల్ని కాపాడుస్తున్న రక్షక భటులు అందరూ కలిసి ఈరోజు అందరినీ ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే ఏ ఒక్క మానవతావాదులు, తెలంగాణ కోసం పోరాడిన యోధులు, ఈరోజు ఎమ్మెల్సీ పదవులతోటి కోట్ల డబ్బులతోటి నోరు మూసుకుపోయిన ప్రొఫెసర్లు ఏడబోయారు. ఈరోజు
ఒక్కడు బయటకు వస్తలేడు. ఎలక బోరియాలో దాచుకున్నట్టుగా అందరూ దాక్కున్నారు, చూసి చూడనట్టు వింటున్నారు. ఈరోజు సమస్యలు చెప్పుకుందామని కోదండరావు ఇంటికి పోతే ఆయన ఏమంటాడు, మీరెవర్రా అందరూ మా ఇంటికి రావడానికి అనుకుంటే ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. ఈ తీరమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సమాజం. అందుకనే ఈసారి ప్రజలు మీరు ఆలోచించాలి. ఇటువంటి బుల్డోజర్లు కూల్చడం వల్ల తెలంగాణ వ్యవస్థ బాగుపడదు, రియల్ ఎస్టేట్ కుదువ పడుతుంది. ఈరోజు పన్నుల విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు పని చేసుకోవడంటే 2 చేతులారా పని దొరకదు. రేపటి రోజున దొరకదు. ఓ వ్యవస్థ బాగుపడాలి, ఓ వ్యవస్థ నడవాలి, ఓ వ్యవస్థని ముందుకు నడిపించే కార్యక్రమం దిశగా బడ్జెట్ ఎస్టిమేషన్ చేయాలి. ఈరోజు వ్యవసాయ రంగాన్ని ఆపినందుకు ఎన్ని రంగాలు ఆగిపోయినాయో తెలుసా? రేవంత్ రెడ్డి తెలియదు, ఆయనకు కావాల్సింది ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే. వెనకటి కాలంలో ఉన్న దోస్తులందరినీ భూములు వంచంటారా, భూములు దోచంటారా అనుకుంటూ ఈరోజు కబ్జాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఏడ కూడా చేయరు. దయచేసి ప్రజలు ఇకనైనా మారాలి. ఇకనైనా మీ యొక్క అభిప్రాయాన్ని మార్చి ఈరోజు ప్రజల కోసం నిలబడే నాయకుడిని గెలిపించుకోండి. ఇలాంటి ప్రజాస్వామ్యం ఏర్పడితే ప్రజలు మొత్తం అడుక్కొని తినాలి తప్ప వేరే ముచ్చడే ఉండదు.